చెప్పు, మొదటి ఓపిక చెప్పు, ఏమిటి ఇది? సార్ అది మా ఎత్తుది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సార్. అది మా ఎత్తుకి ఇద్దరు. నువ్వు ఆర్డీఓ ఆఫీస్ లో పనిచేస్తావు కదా? ఏం పేరు నీ పేరు? కే తిమ్మక్క సార్. తిమ్మక్క. సబ్ కలెక్టర్ అటెండర్ సార్. 2 ఎకరాల 27 సెంట్ ఉంది సార్ మా ఎత్త పేరుతో. 2 ఎకరాల 27 సెంట్. దాంట్లో ఇద్దరు, పెద్ద కొడుకు ఎకరా ఇచ్చింది సార్, ఇంకా చిన్న కొడుకు ఎకరా ఇచ్చింది. ఆ ఎకరా భూమి పెద్దలకి 30,000కి అప్పటికే 32-33 సంవత్సరాలు అమ్మి మా మరిది అమ్మింటే నేను 6 వారాలు పెట్టినాను సార్. 6 వారాలు పెట్టినాను. 6 వారాలు పెట్టింటే నాకు జడ్జిమెంట్ కాపు వచ్చింది. అడంగల్ 1B వచ్చింది సార్. ఏమని వచ్చింది? నాకేని ఫేవర్గా వచ్చింది సార్. 1B అడంగల్ పాస్బుక్ వచ్చింది సార్. తర్వాత నా మరిది నేను ఎమ్మూరులో ట్రాన్స్ఫర్ అయినాను సార్. పత్తికొండకి వేసిండ్రు. పత్తికొండ జాబ్ వచ్చేది సార్ మా ఆయనది. పత్తికొండకి ట్రాన్స్ఫర్ వేసింటే మనం పత్తికొండ నుంచి ఎమ్మూరుకి వేసినారు. ఎమ్మూరులో ఉన్నాక నేను అప్లై చేసినాను సార్. 6 వారాలు అప్లై చేసినా మా మరిది నన్ను లంచా కింద తిట్టినాడు. తిడితే కానీ నేను భరించినాను. అప్పుడు నాకు చిన్న పిల్లలు సార్, నాకు ఎవరు తోడలేదు. నా భర్త చనిపోతే అట్లే పిల్లల్ని పెంచి పెద్ద చేసి కొడుకు చనిపోయా, ఇంకా నాకెవరు దిక్కు అని నేను కోర్టుకు వేసినాను సార్. కోర్టుకు వేస్తే కోర్టు జడ్జిమెంట్ కానీ నాకే వచ్చింది. ఎందుకు కోర్టుకు? మా మరిది తిట్టిన దానికి నీకు ల్యాండ్ ఇచ్చేలేదని చెప్తే కోర్టుకు వేసి ఆల్రెడీ పట్టా పుస్తకం వచ్చింది కదా. వచ్చినా కానీ నాకు ఇట్లా బెదిరించినాడు మా మరిది. అప్పటికి 33 సంవత్సరాలు అయ్యా సార్. బెదిరిస్తే నేను కోర్టుకి ఆసరా తీసుకున్నాను సార్. కోర్టు నుంచి నాకు జడ్జిమెంట్ కాపు వచ్చింది. మళ్ళా నన్ను ఇప్పుడు తండ్రి కాక అప్పుడు అమ్మేటప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు, నా పిల్లలు చిన్నపిల్లలు. ఇప్పుడు కొడుకులు ఇచ్చి వాడు కిట్టిగాని మాటిని నాయంద్ర కొడుకు, వాడు వేణు కొడుకు సార్, డాక్యుమెంట్ రైటర్ కొడుకు కృష్ణ, వాడి పేరు కృష్ణ. వాడు ఇంటర్ ఫెయిల్ అయినాడు సార్. దేనికి? మా ల్యాండ్ గురించి గుంజుకుందామని. ఆయనకి ఏం సంబంధం నీ ల్యాండ్కు? అదే కదా సార్ నాకు బాధ అనిపిస్తుంది. నాకు అదే బాధపడి ఇప్పుడుది కాదు సార్, 12 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను నేను. ప్రతి దానికి అడ్డం వచ్చిన ఢీ కొట్టుకుంటే వచ్చినాను సార్. కోర్టుకి పోయినాను, కోర్టు నుంచి తెచ్చుకుంటూనే ఉండాలి. మళ్ళా కోర్టు కేసరి 12 సంవత్సరాలే మళ్ళీ నా పైన కోర్టు కేసరి మళ్ళీ నాకే వచ్చింది. 2 ఎకరాల 20 సెంట్ నాకే వచ్చింది. మళ్ళా వయసులో పెట్టింటే వయసు నేనే తీపించుకొని వచ్చినాను. తీపిన మళ్ళీ ఈ వయసు తీపించినాక రిజిస్టర్ చేయించుకున్నాడు సార్. అది ఎట్లా రిజిస్టర్ అవుతుంది? అదే కదా సార్ నాకు బాధ. ఇది చూడండి రిజిస్టర్ డాక్యుమెంట్. ఏం సార్ ఇంత సతాయిడం బాదండి. తర్వాత ఏమైంది? ఇప్పుడు నేను జిల్లా రిజిస్టర్ సార్ దగ్గర పోతే నీకు క్యాన్సిల్ చేస్తానమ్మా, నువ్వేం భయపడొద్దు, నోటీస్ ఇస్తాను నీకు 4వ తేదీకి నోటీస్ ఇచ్చినాక 1 కోటి ఇస్తాను, నీ కోటి ఇస్తానని. సర్లే సార్ మా అప్ప బాగా సాయం చేస్తున్నాడు సార్, లేదనకూడదు. కానీ ప్రతి దానిలో తల చూస్తున్నారు సార్. మీకు ఒకరోజు చెప్పినా నేను ఆడియోస్లో కిట్టిగాని మాట నమ్మొద్దు సార్ అని చెప్పినాను మీకు. వాడు ప్రతి దానిలో ల్యాండ్లో ఉన్నారు సార్. ఇప్పుడు కాదు, బోగస్ ల్యాండ్ మీరు హాస్పిటల్ అన్న రిజిస్టర్ ఆఫీస్లో మీరు చెక్ చేసుకోండి సార్. వాడి మీద ఎన్ని బినామీ భూమి బయట పడతాయి. నాకు వాడు దొంగతనంగా రిజిస్టర్ చేయించుకొని మందివి ఒక్కటి కాదు సార్. వాడు చేసేది అన్ని చీటింగ్ పనే, వాళ్ళు ప్రతిదీ చీటింగ్ పనే సార్ వాళ్ళకు ఉండేది. ఇప్పుడు మా మరిది పిల్లలు నన్ను వచ్చి అడిగితే నేను ఈయన సార్ పెద్దమ్మాయి, పెద్దమ్మ అని మా నాయన అయితే అమ్మన్నాడు. మాకు ఇంత సాయం అంటే 2 కొడుకులు పెళ్లి నేనే చేస్తుంది. కులం బెరికి ఉన్నా కొడుకులు పెట్టుకొని 2 కొడుకులు పెళ్లి చేస్తుంది. కానీ నాకేం మర్యాద పెట్టి ఇప్పుడు ఇట్లా చేసి వాడు కిట్టుగాని అడ్డం పెట్టుకొని మా గేర్లో నాగేంద్ర కొడుకు ఉన్నాడు, వాడు డాక్యుమెంట్ రైటర్ కొడుకు వాడు కానీ వాడు అందరు కలిసి ఇట్లా ప్లాన్ చేసి నన్ను ఇబ్బంది పెడితే నేను యాటికి వెళ్ళి సార్ చచ్చిపోయేది. ఇప్పుడు ఏమైంది? నా రిజిస్టర్ క్యాన్సిల్ కావాలా, నా ల్యాండ్ నాకు రావాలా సార్? రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఇప్పుడు తప్పుడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది కదా. మీరు చెప్తేనే అవుతా. ఇంకా వాళ్ళ మీద చీటింగ్ చేసి బందోబస్తు పెట్టి ఇప్పుడు ఏఎస్ఐ ఫోన్ చేసినాడు సార్. నేనంటే నువ్వు చీటింగ్ చేసి పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటావా లేదా ఎస్పీ దగ్గర పోమంటావు నన్ను? కరెక్టే కదా. నేను అన్నాను సార్, లేదమ్మా పెట్టి ఫస్ట్ మొన్న ఏమన్నాడు, రికార్డ్ అంతా చెక్ చేసినారు సార్. రికార్డ్ పెరిపెట్టుంది తిమ్మకి. ఈ డిగ్రీ కాలేజ్ ఏం సార్ ఇంత సతాయిడమ్మా? ఏం కాదు సార్. ఇప్పుడు ఇది ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు ఒకటే అర్థం కావాలమ్మా, ఆదోనిలో ఊరు నిండా ఇట్లా జనాలు ఉంటారు. ఆస్తి ఒకటిది, ఏదో ఒక పేరు పెట్టి
పక్కో సర్వే నెంబర్లో ఆ నెంబర్లో ఏదో పనికిమాలిన ఓ పేపర్ పెట్టుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసేస్తే తమదైపోతుంది, మిమ్మల్ని సతాయించవచ్చు, భయపెట్టచ్చు అని వచ్చేవాళ్ళు చాలా మందే ఉంటారు. అవును సార్. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీంట్లో. లేదు సార్, మనకి మిమ్మల్ని కాదు, ఆదోనుడు అందరికీ చెప్తా ఉన్నా, భయపడాల్సిన పని మీరు లేదు. చెప్పిన మాట కరెక్ట్ ఉంది, కానీ వాడు పెట్టింది ఎవరితో డాక్యుమెంట్ పెట్టి రిజిస్టర్ చేయించినారు, అట్లే చేస్తారు. చేసినారు సార్. ఇప్పుడు ఆదోనిలో ఇట్లాంటి దొంగలు చాలా మంది ఉంటారు అమ్మ. ఆర్డీఓ ఆఫీస్లో అటెండర్గా పనిచేసే నీకే ఇన్ని కష్టాలు వస్తే ఇంకా పేజీలకి ఎంత రావాలా సార్? మామూలు మనిషి, మామూలు ఆడ మనిషి ఎవరన్నా ఉండి, మామూలు సామాన్యుడు నువ్వనే తిరుగుతావు, 10 మంది దగ్గర తిరగగలుగుతావు, 10 మంది దగ్గరికి రాగలుగుతావు, ఆఫీసర్లకి చెప్పగలుగుతావు. ప్రతిదీ కాలు పట్టుకుంటున్నారు సార్. ఇన్ని చేస్తేనే ఇట్లా ఉంటే మామూలు మనుషులకి ఇలా జరిగితే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇల్లు కాదు సార్, 2 ఇల్లు ఉన్నాయి. మా మామ పేరుతో ఉంది, మా అత్త పేరుతుంది. నాకు అప్పుడు ఎవరు దిక్కులేదు సార్. మా అత్తని కాలు పట్టుకున్నాను, అత్త ఏదో 2 రూపాయలు వడ్డీలక నీ ఇల్లు ఐకం చేసి అమ్మ నేను ఇడిపించుకుంటానని చెప్తే మా అత్త 2 రూపాయలు వడ్డీలక తన పేరుతో ఉండింది ఇల్లు ఐకం చేసింది సార్. ఐకం చేసి నా కొడుకు, నేను అప్పుడు నా కొడుకుంటే రిజిస్టర్ చేసినాం. మళ్ళీ డబ్బులు కట్టాలి కదా, మళ్ళీ డబ్బులు కట్టాలి. మళ్ళీ నేను హాస్పిటల్కి వచ్చింది సార్. మళ్ళీ హాస్పిటల్ మా అటెండర్ సురుటి ఇచ్చి 2.5 లక్షలు ఇచ్చా బ్యాంక్ అనేది. అది తెచ్చి కట్టి ఇల్లు ఇప్పించుకుంటే ఆ ఇల్లు కానీ దొంగ పత్రంలో చూపించినాడు సార్. ఎట్లా దాని పద్ధతి చెప్పండి మీరే. మీరు న్యాయం చేయలేకుండా ఎవరు చేయాలో నాకు. నీకు ఒకటే అర్థం, దొంగలు పలు రకాలుగా ఉంటారు, వాడన్ని తెలివితేటలు వాడతాడు. నువ్వు కాబట్టి తట్టుకున్నావు, నువ్వు కాబట్టి ఏడ్చినా నా దగ్గర రాగలుగుతున్నావు, ఆఫీసర్ దగ్గర రాగలుగుతున్నావు. మామూలు మనుషుల గురించి చెప్తా ఉన్నా చూడు. ఆదోనిలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి దొంగలు అన్నప్పుడు. ఒకప్పుడు మనమే విన్నాం, ఎవరిదైనా విలువైన భూమి ఉంటే మొదట వచ్చి పందులు వదిలిపెట్టేది, తర్వాత ఏదో ఒక డాక్యుమెంట్ తయారు చేసేది. ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది ఇదే కదా. జరిగింది, కానీ ఇట్లా జరగకూడదు. మీకు ఇంత ముందు చెప్పాను, వాడిని మాత్రం తొని పంపిస్తారని చెప్పాను మీకు. వాడు ఉంటే మీకే డేంజర్ అని నేను నా నోటుకు వచ్చింది. కాదు, ఊరికే డేంజర్. వాడు అట్లా ఉంటేనే మీకు చెడ్డ పేరు వస్తుంది. నాకు కాదమ్మా, ఊర్లో ఇట్లాంటి వాళ్ళు 100 మంది ఉంటారు, అర్థమైందా? 100 మంది పట్ల ఆదోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి తప్ప నే జాగ్రత్తగా ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండడం కాదు. ఊర్లో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరినీ ఏరి మనము బయటికి పంపించాలా, ప్రజల్ని జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలా, అర్థమైందా? నీకేం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఆఫీసర్తో మాట్లాడతాను, ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని ఫోన్లో చెప్తాను. అదేవిధంగా పోలీసుకి చెప్తాను. ఇట్లాంటి వాళ్ళ మీద తప్పనిసరిగా కేసు పెట్టాల్సిందే. 6 మంది చూడు సార్, 6 మంది మీద వాళ్ళు కేసు. 6 మందిలో కిట్టి వాళ్ళ ఆయన ఉన్నాడు, వాడు డాక్యుమెంట్ రైటాడు, వాడే తయారు చేసినాడు. వాళ్ళ ఆయన రిజిస్టర్ ఆఫీస్ లో డబ్బులు ఇచ్చి. ఆయన పేరేమి? వేణు వాళ్ళ ఆయన అంటారు సార్. కృష్ణ కదా వాళ్ళ పేరు, వాళ్ళ ఆయన పేరు వేణు వాళ్ళ ఆయన అంటారు. వాడే డాక్యుమెంట్ రైటర్ రెడీ చేసేది, వాడే తయారు చేసి సీల్ వేసి హాస్పిటల్కి పంపించినాడు కొడుక్కి. ఫస్ట్ వాడిని దొనాలా సార్, వాడిని కొడుకుని దొంతే అప్పుడు లైన్ లో 10 మంది. రైటర్ పేరేమి? వాడు కృష్ణ కొడుకు అంటారు సార్. వాళ్ళ ఆయన పేరు కృష్ణ కొడుకు, వాళ్ళ ఆయన పేరు ఉంటుంది సార్. ఆయన గురించి కూడా సబ్ కలెక్టర్ కి రిజిస్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ పెడదాము. ఆయన దగ్గర డాక్యుమెంటేషన్లు తీసుకోవద్దు అని చెప్తాం. ఎందుకంటే దొంగ రిజిస్ట్రేషన్లు చేసే వాళ్ళని మనం ఊర్లో ఉండనివ్వకూడదు, ఊళ్ళో ఎంకరేజ్ చేయకూడదు. అర్థమేనమ్మా? ధైర్యంగా ఉండు, పోలీసులు కేసు పెడతారు. కేసు పెట్టకపోతే నేను ఎస్పీ గారికి చెప్తాను, ఎస్పీ గారికి చెప్పి కేసు పెట్టించి నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు 10 మందికి ధైర్యం చెప్పాలి. నువ్వు సార్ జాబ్లు చూసుకుని నా పిల్లలు 3 ఆడపిల్లలు సార్, కొడుకు చనిపోయా మంచి టైంకి, నాకెవరు అనుకుంటారు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు చదువుకుంటారు మనములు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడు, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తావంటే ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో ఉద్యోగం చేస్తావు. ఆ విషయం మర్చిపోతున్నావు. నువ్వు నిన్ను కాదని నీకే ఇట్లా వేసి నువ్వు ఏడవడం మొదలు పెడితే ప్రజలు ఏమనుకుంటారు? ఇది చూసిన వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారు? అయ్యో ఇంత భయంకరంగా ఉంటుందేమో, ఎవడన్నా దొంగ రిజిస్ట్రేషన్ చేస్తే వాడి దగ్గరికి పోయి పేపర్లు ఇచ్చి ఎంతో కొంత 10 రూపాయల ఆస్తి ఉంటే ₹1 ఇచ్చి మాకు వెళ్ళిపోతాము అని కదా అందరూ కొట్టేశారు ఆస్తులు. ఇప్పుడు నీకు విలువైన ఆస్తి ఉంది, వాడు ఏం చేస్తాడు? ఇట్లా 2 రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. అరే జనాలు ఏమనుకుంటారు మీలాగా? ఇప్పుడు నువ్వు ఏడడం లాగే అందరూ ఏడ్చి ఇంక మేము పోట్లాడలేము వీళ్ళతో, 10 రూపాయల వస్తువు ఏదో ₹1 ఇచ్చారని వెళ్ళిపోతాం మేము అని ఇచ్చేస్తే కదా వాడు పెద్దోడైపోతాడు. వాడు దొంగలందరూ ఇలాగే సంపాదించినారు.
కానీ ఏం పనికి వస్తుంది అట్లా మోసం చేస్తే ఏం సరే, పనికి అది వస్తది? దేవుడు చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ వాడు పాపాలు పండే కదా నేను ఎమ్మెల్యే అవుతా, నువ్వు వీడికి వస్తా, లేదా నువ్వు కూడా పోరాడతా. నీ పోరాటం వృధాగా పోదు. నేను నీతో పాటుగా ఆదోనిలో అందరికీ చెప్తా ఉన్నా, అందరూ నీలాగా ధైర్యంగా పోట్లాడాలా, అందరికీ సహకరిస్తాం. ఎక్కడన్నా తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినా, ఎవడన్నా తప్పుడు పత్రాలు సృష్టించినా, ఎవడన్నా తన ఆస్తి కాని ఆస్తిని తీసుకొని వచ్చినా వాళ్ళందరినీ కూడా ఏరి బయటపడేస్తాం. వాళ్ళ మీద పోలీస్ కేసులు అవుతాయి, చేసిన తప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా పోతాయి, అవి కూడా క్యాన్సిల్ అవుతాయి. ధైర్యంగా ఉండాలన్నా మీరు ధైర్యంగా ఉండాలా, ఆదోని ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలి. సరేనా? యాడికి రెడీ ఒక్కటి అయితే ఏమో పోన్లే, మరిది పిల్లలు కదా పోన్లే అని ఎంత చేయి పట్టుకున్నా వాని మాటే నమ్మి ఇంత మోస పెడితే ఎవరు చూస్తారు ఇంకి? ఏమి కాదు, నేను చెప్తాను, ధైర్యంగా ఉండు, మంచి జరుగుతుంది. సరేనా? పేపర్లు పట్టుకో. చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు వాడు అసాధ్యుడు సార్, 10 మంది ఇల్లు అగ్గి పెడతాడు. వాడు మంచోడు కాదు, దయచేసి చెప్తున్నాను. చేస్తే ముందు దాకి చచ్చిపోతారు చూడు, వాడు టార్చర్ పెట్టేదానికి. నెట్టెక్కడ రోడ్డుకుంది, 1 ఎకరా పెట్టినాను. ఇప్పుడు అయ్యకి చెప్తే కానీ అయ్యా అమ్మేస్తానే, వద్దు నాకు ఎవరు వెనక ముందు ఎవరు లేరు, వద్దయ్యా నా చేత కాదు. అప్పుడు మా ఆయన ఉండేటప్పుడు బోర్ వేసింటే ఒక ఇంచు పడింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు అయ్యా ఫోన్ చేస్తే నేను అమ్మేస్తాను, రూపాయికి పోనీ వద్దు. ఈ బాధలు కష్టాలు నేను చేయలేదప్ప. 32 సంవత్సరాల ఉద్యోగం చేసి ఇప్పుడు ఈ కష్టమా, కొడుకు చనిపోయి ఆ బాధ, బిడ్ల బాధ, ఎంత బాధలు. అవు మా ఇళ్ళకి ఎవరైనా మొగలు ఉన్నారా పోయేకి వచ్చేకి? ఇక అయ్యా చెప్పి ఇంత ధైర్యంగా బతుకుతానంటే సబ్ కలెక్టర్ దగ్గర పని చేస్తున్నాను కనుక ఓపికి నిదానం ఉందే నాకు. నేనే 10 మందికి సాయం చేస్తున్నాను, కానీ ఏం చేయాలి? హలో, ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్లో ఒక అటెండర్ పనిచేస్తుంది, మహిళ. దొంగ రిజిస్ట్రేషన్ సంగతి మీకు తెలుసు ఆల్రెడీ. ఆవిడ వస్తుంది, ఆవిడ విషయాలని చెప్తే ఆల్రెడీ చేసినటువంటి క్రైము ఇవన్నీ కూడా ఉన్నాయి. మీది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పి పిలిచారట విచారణ కోసం. విచారణ చేసి ఆమెకు న్యాయం చేయండి. ఇతను ఏం మనిషి ఎవరైనా ఇప్పుడు అయ్యాను ఇంత బాగా నిదానం మాట్లాడతాడు. హోదా ఉండి ఏం వచ్చినావు ఏం అనేది లేదా? అయ్యా ఎందుకు కూర్చోబెట్టాను నాకు? ఇంత నిదానం ఎవరు మాట్లాడతారు? ఎవరికి నేను ఎంఆర్ఓకి చెప్పాను, చలానా కట్టాను, అయ్యా నాది కరెక్ట్ ఉంది చెయ్యా అంటే కిట్టుగాని మాటిని నాకు సబ్ కలెక్టర్ దగ్గర పోయి క్యాన్సిల్ చేయించా. తర్వాత అన్ని రికార్డు చూపిస్తే లేదులేమ్మా మళ్ళీ నీ కడుదులే చలానా అంటాడే ఎంఆర్ఓ, అదోని ఎంఆర్ఓ. ఇట్లనే అనేదే. మళ్ళీ ఇయ్యారో అంటే తిమాక రికార్డ్ అంతా కరెక్ట్ ఉంది, వంశపరం ఉంది, ఆమె రికార్డ్ అంతా పెర్ఫెక్ట్ ఉంది అని చెప్తున్నాడు, కానీ ఎంఆర్ఓ వినడం లేదు. ఇట్లనే తహసీల్దారులు చేసేది పని. ఇప్పుడు నేను చెప్తున్నాయా మీకు, ఒక మనిషి వచ్చినాక ఏముంది ఏం లేదు చూడాలా, సాయం చేయాలా. తప్పు ఉంటే తప్పు పెట్టు, కరెక్ట్ ఉంటే కరెక్ట్ చేయి. కానీ నువ్వు కరెక్ట్ ఉండి నీ తప్పు చూపిస్తావే, ఎవరికైనా బాధే కదా. ధైర్యంగా ఉండాలా, ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఆదోనిలో అన్నీ మంచిగా జరుగుతాయి. ఇంక నుంచి ధైర్యంగా ఉండండి. సరేనా? వెళ్ళు.